వ్యవసాయంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎంబీసీ కార్పొరేషన్ వాడుకొని నిర్వీర్యం చేశారని ఆ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎంబీసీ కార్పొరేషన్ బలోపేతానికి చర్యలు చేపట్టామని చెప్పారు. జైబాపు జైభీం ద్వారా ఊరూరా ప్రభుత్వ విధానాలను ప్రచారం చేస్తున్నామంటూ జైపాల్తో మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంవిధాన్ సమావేశానికి హాజరయ్యేందుకు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. వారు గాంధీ భవన్ లో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం ఏంటి విశేషం. చెప్పండి, జై సంవిధాన్ జై భీమ్ నినాదం ఏంటి, దాంట్లో ఏం నిర్ణయించారు? జై సంవిధాన్, జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనేది ఒక భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు గారి నాయకత్వంలో, మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్న ఈ కార్యక్రమాలలో ప్రతి గ్రామంలో మరి జై బాబు జై భీమ్ కార్యక్రమాలు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, మండలానికి, మున్సిపాలిటీకి, అన్ని గ్రామాలలో ప్రతి ఇంటి చిన్న ఇల్లు కాకుండా పెద్ద ఇల్లు కాకుండా సంవిధాన కార్యక్రమాలకు ఈ కార్యక్రమంలో ఏం తీసుకెళ్తారు, ఏం చెప్తారు జనాలకి ఏంటంటే రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏ రకంగా మీకు డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తున్నది అనే విషయాలు కూడా తీసుకెళ్ళి వాళ్ళు ప్రతి వాళ్ళకు చెప్పుడు జరుగుతుంది. మీరు ఎంబీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఎంబీసీ కార్పొరేషన్ కార్యక్రమాలు ఏంటి భవిష్యత్ కార్యాచరణ, ఇప్పటివరకు ఏం చేశారు? ఇప్పటి వారు పోయిన గవర్నమెంట్లో మొత్తం జీరో బడ్జెట్ ఉన్నది. మరి అక్కడ చూసినట్టయితే అక్కడ ఒక కుర్చీలు కూడా గతిలేని పరిస్థితి ఆయన చేసిపోయిండు. మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎంబీసీలో మరి ఏదైతే మాకు మరి హాల్ కానివ్వండి, మరియు డెవలప్మెంట్ కూడా బాగా మంచిగా మాకు రూమ్లు కానివ్వండి, అన్ని విధాలుగా చేసి మరి 36 కులాలకు నన్ను చైర్మన్గా చేసినందుకు ఈ 36 కులాలకు కూడా ప్రతి కార్యకర్తకు అన్ని కులాల వాళ్ళకు సమన్వయంగా తీసుకెళ్లి ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్న బెనిఫిట్లు కూడా వాళ్ళకు అంత ఇవ్వాలని చెప్పేసి కూడా మా ముఖ్యమంత్రి గారు గతంలో చాలా ఘనంగా గొప్పగా చెప్పినటువంటి కేసీఆర్ ఎంబీసీ కార్పొరేషన్ 1000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ ప్రచారంతో ఒక్కసారిగా తెర మీదకి వచ్చిన ఎంబీసీ కార్పొరేషన్ ఇక ముందు ఎట్లా కార్యాచరణ చేపట్టనుంది? మీరు దేని గురించి కొత్త ప్రతిపాదనలు ఏమైనా చేస్తున్నారా? ఇంత ముందు ఏదైతే ఆయన చెప్పిండో 1000 డబ్బులు 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఏదైతే మాయమాటలు చెప్పిండో అది అంతా వృధా. ఏంటంటే ఆయన చెప్పుడు ఒకటి చేసుడు ఒకటి తప్పితే ఏముండదు. ఈనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అన్ని రకాల మరి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎంబీసీలు కానివ్వండి, మరి మా మాటల ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి గారు, చాతలు చేసి చూపెట్టే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నేను థ్యాంక్ యూ. ఇది ఎంబీసీ కార్పొరేషన్ గొప్పగా చెప్పాడే తప్ప దాన్ని ఏమాత్రం ముందుకు తీసుకెళ్లలేదు. గతంలో కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాని ప్రచారానికే వాడుకున్నారు. కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఒక ఘాట్న పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాని వ్యవస్థను సమర్థవంతంగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటొకటిగా 36 సామాజిక వర్గాలు ఎంబీసీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి 36 కులాలకు ఎలా చేయాలి, ఏంటి చేయాలని ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నాము. దానికి తగిన బడ్జెట్ కూడా ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఎంబీసీ కార్పొరేషన్ బలోపేతం కావడానికి చర్యలు చేపడుతున్నామని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి.